హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఉల్లికారం ఫ్రై చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 kg చికెన్, 4 ఉల్లిగడ్డలు మీడియం సైజులో ఉండాలి, 4 ఉల్లిగడ్డలు అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 2 నిమ్మకాయలు చిన్న సైజువి. ఇవి అండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఉల్లిగడ్డలు కాల్చుకోవాలి. 2 ఉల్లిగడ్డలు కాల్చుకోవాలి ఇలా స్టవ్ మీద. లోపలంతా బాగా పచ్చిగా పోయి మంచిగా ఉడికే వరకు కాల్చుకోవాలి. ఇవి ఇలా బాగా ఒక మీడియంలో పెట్టుకొని చాలాసేపు కాల్చుకోవాలి. ఇలా రావాలి వైట్గా, ఆ పైన పొట్టంతా ఊడిపోతుంది. 2 కాల్చుకొని పెట్టుకోవాలి. మిగతా 2 కర్రీలోకి కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు చూడండి, ఇంకోటి కూడా ఇలా కాల్చుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆయిల్ వేయద్దండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియంలో సిమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు, ఆ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే మొత్తం మాడిపోతాయి, అది అలా పచ్చిగానే ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక 2 to 3 minutes బాగా ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు అండి, నేను 1 kg చికెన్కి 10 to 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే స్పైసీ ఎక్కువ తీసుకోవచ్చు. ఇవి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయట్లేదండి నేను ఇందులో, ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. బాగా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు చికెన్లో బాగా వాష్ చేసిన చికెన్లో 1 స్పూన్ ఉప్పు, ఒక చిన్న సైజు నిమ్మకాయ మొత్తం వేసేసుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటే ఏంటంటే పీసెస్ మంచిగా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి, పీసెస్కి అంతా పట్టేలాగా ఆ నిమ్మకాయ జ్యూస్ అండ్ ఉప్పు. మరీ ఎక్కువ కూడా మిక్స్ చేయొద్దండి, ఆ ముక్కలకు పట్టే వరకు కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 5 minutes అలా. మనం ఇందాక అవి డ్రై రోస్ట్ చేసాం కదా, అవి పేస్ట్ చేసే వరకు మనం ఇది మ్యారినేట్ చేసుకోవడానికి అలా మూత పెట్టాలి కాసేపు, ఒక 5 minutes. ఇప్పుడు ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, మనం రోస్ట్ చేసుకున్నాము, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇవన్నీ ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కాల్చుకున్నాం కదా స్టవ్ మీద, ఆ ఉల్లిగడ్డలు 2 పీసెస్ చేసుకొని వేసుకోవాలి. కాస్త పెద్దగానే చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మిక్సీ చేసి పేస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక హాఫ్ ఎల్లిపాయ తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. అల్లం కూడా వేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు చికెన్ ముక్కలకి పట్టించాలి. మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి క్వాంటిటీ ఈ పేస్ట్కి ఎంత క్వాంటిటీ రావాలంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూపించాను కదా, అంత వేసుకోవాలి. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దాంట్లో హాఫ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో చేసుకుంటేనే బెటర్ అండి. మనం స్పూన్ అయినా స్పాచులా అయినా యూస్ చేస్తే పీసెస్కి సరిగా పట్టదు ఆ పేస్ట్ అనేది. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను, బట్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పెట్టాం కదా పీసెస్కి, ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటాయి పీసెస్. ఇప్పుడు ఇలా మిక్స్ చేసి మనం దీన్ని ఒక మ్యాక్సిమం అయితే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉంచుకున్నా చాలా బాగా వస్తాయి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3-4 కొంచెం ఎక్కువే పడుతుందండి, ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. అందులో మనం వేరే ఇంకో 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకున్నవి. ఇవి బాగా ఫ్రై చేయాలి, కొంచెం బాగా మగ్గే వరకు ఫ్రై చేయాలి. చికెన్ అయినా ఏదైనా నాన్ వెజ్ కర్రీలోకి ఉల్లిగడ్డలు కాస్త ఎక్కువగానే మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కొంచెం బెటర్. అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఉల్లిగడ్డలు ఇలా పీసెస్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు, బట్ మీరు వేసుకోవచ్చు. ఇలా పింకిష్ కలర్ చూసారు కదా, పింకిష్ కలర్ వస్తున్నాయి కదా, ఇంకాసేపు ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫస్ట్ చూపించినట్టు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఒక 5 to 6 అలా స్లిట్ చేసి వేసుకోవాలి ఇందులో. ఎందుకంటే ఫ్రై కదా, ఇలా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. స్లిట్ చేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. ఆయిల్ చూసారా, నేను కొంచెం మళ్ళీ యాడ్ చేశాను, ఎందుకంటే నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పసుపు వాసన కూడా కొంచెం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ కూడా మ్యారినేట్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఒక 1-2 అవర్స్ మ్యారినేట్ అయితే ఇంకా చాలా టేస్టీ ఉంటుంది. నేనైతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకోవాలి, ఆ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ అన్నీ. ఎప్పుడైనా మనం చికెన్ వేయగానే మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదు, ఎందుకంటే అది మిక్స్ చేస్తే ఏంటంటే పీసెస్ అనేవి సరిగ్గా ఉడకవు. లైట్గా మిక్స్ చేసేసి మూత పెట్టుకోవాలన్నమాట. చూసారా, నేను ఎలా లైట్గా మిక్స్ చేశాను, కొంచెమే, మొత్తం కిందదంతా ఆయిల్ కొంచెం కలిసేలాగా. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. నేనేం వాటర్ కూడా ఏం వేయలేదండి. ఇప్పుడు చూడండి ఎలా వాటర్ వచ్చేస్తున్నాయో చికెన్లో నుంచి. ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎక్కువ కలపకూడదు, కొంచెం కొంచెం అలా ఊరికే, అంటే మాడుతుందో లేదో చూసుకోవడానికి మిక్స్ చేయాలి. ఊరికే తీసినా కూడా ఆ స్మెల్ అనేది పోతుంది. జస్ట్ అప్పుడప్పుడు కొంచెం అలా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేయాలి.
చూడండి. అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒకసారి చూసి చూసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అందులోనే వస్తుంది. మన గ్రేవీ మనం వాటర్ ఏం వేయలేదు, చికెన్లో నుంచే వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రై కాబట్టి ఇప్పుడు ఇందులో నేను ధనియాల పొడి వేసుకున్నాను, ఒక 1 టీ స్పూన్. ధనియా పౌడర్లోనే గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి మొత్తం ఆ మసాలా ప్లస్ ధనియా పౌడర్ అన్నీ మిక్స్ చేసి వేసాను 1 స్పూన్. ఇప్పుడు ఇందులో కొంచెం మళ్ళీ మసాలా పౌడర్ వేసాను. ఇందాక ధనియా పౌడర్ వేసాను కదా, ఇది గరం మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదా, అది ఒక 1 టీ స్పూన్ వేసాను. అండ్ ఏంటంటే కారం నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే కలర్ కోసం అండి. ఆల్రెడీ నేను ఎండుమిర్చి పేస్ట్ అండ్ పచ్చిమిరపకాయలు వేసాను కదా, సో ఎక్కువ వేయట్లేదు కారపొడి. అండ్ ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఆ పేస్ట్లో కూడా ఉప్పు వేసాను నేను. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఆ కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అదంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాదు కాబట్టి ఆ వాటర్ అదంతా వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకొని. ఆ పీస్ కూడా మంచిగా ఉడకాలి, ప్లస్ ఫ్రై కూడా అవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి. మూత పెట్టి మనం అలా ఉడికించుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. మీది నార్మల్గా నాన్ స్టిక్ ప్యాన్ అయితే పర్లేదండి, అయినా కూడా మీరు అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా, కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇలానే ఇంకొంచెం సేపు మనం మగ్గించాలి, ఎందుకంటే కొన్ని పీసెస్ మనకి ఉడకవు తొందరగా. సో మనకి ఇంకా మంచి ఫ్రై కావాలి కాబట్టి ఇంకా అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉండాలి. నేను కొత్తిమీర వేసేసానండి, కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసాను, ఆ ఫ్లేవర్ వస్తుందని కరివేపాకు కొత్తిమీర వేసేసాను. చూసారా, రెడీ అయిపోయింది నా చికెన్ ఉల్లికారం ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీస్కైనా, పూరీస్కైనా, రైస్లోకి, నార్మల్గా స్టార్టర్లా కూడా చాలా బాగుంటుంది. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఇది ఇలా కాసేపు మగ్గించి పెట్టామంటే రెడీ అండి, చికెన్ ఉల్లికారం ఫ్రై. మీరు ట్రై చేసి కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్.